కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. బయటికి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దాంట్లో కూడా నేను తీసుకోలేకపోతున్నాను అంటే మాట్లాడడం జరిగింది. అంటే ఈ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది షాక్. yes ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు వాళ్ళు అంతకుముందు చాలా రీల్స్ చేశారు, చాలా ప్రోగ్రామ్స్ చేశారు, అన్ని బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు. బట్ ఇట్ వాజ్ ఓపెన్. ఇప్పుడు ఆర్టిస్ట్ పర్సనల్ ఏం ఉండదు. ఇప్పుడు వాళ్ళు రీల్స్ చేసినా ఏదో సోషల్ మీడియా కోసం చేసేదో, ఇన్స్టాలో లేకపోతే లైక్స్ కోసమో లేకపోతే కామెంట్స్ కోసమో లేకపోతే అది పెంచుకోవడానికి చేస్తూ ఉంటారు కొన్ని. అలా చేసిన ప్రతి ఇది ఈ టైంలో బయటకు వచ్చేది అంటే వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ప్రతిరోజు ఎక్కడో దగ్గర అయితే ఉండాల్సిందే కదా. సీరియల్స్లో కలిసి చేశారు. సో ఈ జరిగిన తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఎక్కువ మంది మాట్లాడడం వల్ల, ఎక్కువ మంది అడగడం వల్ల, ఎక్కువ మంది ఇది చేయడం వల్ల ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. ఏదైనా మర్చిపోయే ప్రయత్నం జరిగేది ఒక ఇది ఉంటుంది. కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే దే వర్ వెరీ గుడ్. అంటే చూసేవాళ్ళందరికీ కూడా వీళ్ళది కంప్లైంట్ చేయాలనో, వీళ్ళని విడగొట్టాలనో, ఎందుకు వీళ్ళది ఏంది ఇది అనే క్వశ్చన్ రాలే ఎవరికి ఎప్పుడు. అసలు దాని గురించి టాపిక్ కూడా లేదు. అందరూ చాలా క్యాజువల్గా ఉన్నారు. సో అట్లాంటి టైంలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దానివల్ల సూసైడ్ టెండెన్సీ ఏదైనా పెరిగి సూసైడ్ చేసుకో. బట్ సూసైడ్ ఈజ్ రాంగ్. అల్టిమేట్ ఈజ్ రాంగ్. ఎందుకు అంటే ఒకటి ఆత్మహత్య చేసుకోవడం తప్పు, రెండోది నీ బాధ్యత మర్చిపోయి ప్రవర్తించడం తప్పు. నా ఫ్రెండ్ అయినా కూడా, నాకు తెలిసినాడైనా కూడా, మావాడైనా కూడా, నా అసోసియేషన్లో మెంబర్ అయినా కూడా సమర్థించలేకపోతున్నాను నేను చేసిన దాన్ని. ఎందుకంటే దిస్ సొసైటీ యాక్సెప్ట్ చేయదు కదా ఇది. ఇప్పుడు నేను ఇంట్లో టిఫిన్ లేదని నేను బయటికి పోయి టిఫిన్ చేస్తున్నానంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. బికాజ్ లీగల్గా యూ హ్యావ్ వెడెడ్ వైఫ్. నువ్వు తాలిగట్టిన భార్య ఉంది, నీకు పిల్లలు డివోర్స్ అవ్వలేదు, ఇష్యూస్ ఉన్నాయి. డివోర్స్ అంటే గొడవలు అయితే అవుతున్నాయి, ఇంటికి రాలేదు రావట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే 5 సంవత్సరాల నుంచి భర్త ఇంటికి రాకపోతే, ఒక్క గంట రాకపోతేనే యాగి చేసే భార్యలను చూస్తాం. ఒక రోజు రాకపోతే అరే ఎక్కడున్నావురా నువ్వు అని ఎతికి పట్టుకొచ్చే భార్యలను చూస్తున్నాం. మరి శిల్పని నేను అప్పుడప్పుడు నాకు అదే అనిపిస్తుంది, శిల్ప నీ మంచితనమా లేకపోతే నీ మూర్ఖత్వమా, నీ అజ్ఞానమా? నీ భర్త 5 సంవత్సరాల నుంచి ఇంటికి రాకపోతే నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? ఈ రోజున నువ్వు అడల్టరీకి లీగల్గా అలా చేయడం వల్ల అయిందని క్వశ్చన్ చేస్తుంది అమ్మాయి. షీఈ్ రైట్, ఐ పిటీ విత్ హర్. కానీ ఎట్ ది సేమ్ టైం ఇదే ఎఫర్ట్ ముందు పెట్టుంటే ఇంత దూరం రాదు కదా. నీ భర్త ఇంకోటితో తిరుగుతున్నాడు, ఇంకోటి దగ్గరే ఉంటున్నాడు, నీ దగ్గరికే రావట్లేదు. ఆ పరిస్థితి ఎందుకు? రేపు నీ పిల్లలకి వాళ్ళకి ఏం చెప్పాలి? రేపు వాళ్ళు పెద్దగా అయితే, వాళ్ళు పెరిగి వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణంలో వాళ్ళ సైకాలజీ ఎట్లా పెరుగుతుంది? మైండ్ మీద ఇబ్బంది. ఇట్ ఎఫెక్ట్స్ అ లాట్ బికాజ్ వాళ్ళు దే ఆర్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ. సో అందుకని నేనేమంటానంటే దీన్ని జస్టిఫికేషన్ ఏంటో చెప్పడం కొంచెం కష్టమే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము మాట్లాడుతూ ఉంటాం, అరే మీరన్నా చెప్పొద్దా అంటారు. ఏం చెప్తాం?